ఉగాది వేడుకలకు టీజీ కళాక్షేత్రం చైర్మన్ కళా పోషకులు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు వచ్చేసారు. వారికి మీ అందరి చప్పట్ల నడుమ ఆత్మీయ శ్రవణం. ఇక్కడ ఉండేది కూర్చోవాలి, అడ్డలు పడదు. అవి వెనక్కి కూడా సీట్లు ఉన్నాయి, కూర్చోవలసి కోరుతున్నాం. ఎవరు నిలబడదు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి సత్కారాలు ఉన్నాయి. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి పిల్లలందరికీ కూడా సార్తో గ్రూప్ ఫోటో ఉంటుంది. మన అడిషనల్ ఎస్పీ గారు, అలాగే టూరిజం ఆఫీసర్, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ రవీంద్ర అక్కడ ఖాళీ ఉంది, కూర్చోవాలి. నిలబడదు, ఎవరు నిలబడదు ప్లీజ్. ఈ రాజువారికి చతుర్థ సప్తమాది గురువు 11వ ఇంటిన శని 7వ ఇంటి ఉండైతే ఈ సముద్ర స్త్రీ పురుషాలు మిశ్రమోదృతంగా ఉండును. మీరు ఎన్నో అకారణంగా మాటలకుండా కావలసిన బాకీలు రాకుండా ఆదాయంలో అంతరాయము లోపల అధైర్యం ఏర్పడును. రక్తబంధు వర్గంలో కలతలు అశాంతి మనసుకి పైవారి వల్ల శ్రద్ధ లేనిపోయిన అవమానాలు మనసులో చదువుతా. ఈ సొమ్ముదిని మీకు ఉపకారం పొందిన వారే శత్రువుగా అవ్వదు. కాబట్టి ఈ సంవత్సరము చూసి మసలుకునేది. తులారాశి. తులారాశి చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు గలవు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి పురుషాలు ధన కుటుంబ గౌరవకార్యాల గురువు 9వ స్థానంలో సంచారము, రావుగేరు 4వ స్థానంలో సంచరించడం వల్ల అన్ని రంగాల్లో జయమను, మీ ఆశయాలను మనోవాంఛలు సిద్ధించును. ఏ విషయం తిరిగి వ్యవహరించినా మీ ప్లాన్లు చక్కగా సహకరించును. లోగడ వదిలివేసిన వ్యవహారం తెలిసిపోతుంది. అధికారులకు ఆగ్రహం, బాకీలు వసూలుగా మహోన్నత రాగలుగా జరుగును. జీవనంలో 3 పోవులు 6 కాయలో ఉన్నట్లుంటుంది. అన్ని రంగాలు ఉన్నత స్థితి, ధనాదాయానికి లోటు ఉండదు. ఆ తర్వాత ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఉంటుంది. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి పురుషాల గురువు లగ్న చిత్తాధిపతి 8వ ఇంటి ఉన్న స్థితిలో ఉన్నందున రాహు కేతులు 3 దృష్టాలను ఉండడం చేతను అర్ధాష్టమ శని ప్రభావం అంతగా బాధించదు. అన్ని రంగంలోనూ తమ జీవితానికి విలువ తెచ్చుకుంటారు. అధికార వర్గంలో మీ స్వయం ప్రతిపత్తి చేత దీక్ష, సంఘంలో గౌరవం, పలుకుబడి కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనం చేయదు. ధైర్య సాహసములు పెరుగును. బంధుమిత్రుల ఆదరణ పెరుగును. సంఘంలో మంచి స్థానం ఏర్పడుతుంది. ఆ తర్వాత మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రము 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనుసు 2 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ రాశి పురుష ధర్మ కుటుంబకారకుడు గురువు 7వ ఇంట రాహుతో కలిసి ఉన్నప్పటికీ లగ్నాధిపతి శని 3వ ఇంట బలీయంగా ఉండుటచే జాతక ప్రభావం బాగుంటుంది. ఏ పని చేసినా బ్యాలెన్స్ గా ఉంటుంది. పట్టుదల ఎక్కువ. ఎంతటి వారినైనా లొంగ తీసుకుంటారు. ఆదాయం బహుముఖ సాధనంగా చేరుకుంటారు. ఒడిదుడుకు లేని జీవితం ఉండును. మీ మాట ఆడవారి మాట ఒకటే రాణించును. మీ నమ్మకం, మీ ఆత్మలు మిమ్మల్ని సదా కాపాడును. పుణ్యక్షేత్ర సంచారము, పుణ్యనది స్నానము, పుణ్యకారాలు చేయవారు. ఎంత ఆదాయం వచ్చినా అంత ఖర్చును. మీ పేరు ప్రఖ్యాతులకు లోకం గుర్తించును. ఆ తర్వాత కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్రం 3 పాదాలు కదా. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి పురుషాలు యోగకారకులైన గురువు 6వ ఇంట శని 2వ ఇంట ఉండటచే మీ గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను, గృహ సంబంధంగాను కొంత సౌకర్యం కలిగించింది. ప్రథమార్థంలో బాగుంటుంది. మీరు ఏ పని తలపెట్టినా అవలీలుగా పూర్తి చేయగలరు. 12వ ఇంట రాహు ప్రభావించి అగ్ని భయం, దొంగల వల్ల భయం, ఉదాగా శ్రమపడుట, ప్రయాణంలో నష్టములు, కష్టములు, ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. కానీ దైవ ధ్యానం చేయాలి. మీ ఆరోగ్యం చక్కగా చూసుకుంటే అమ్మవారి పూజ చేసుకోండి. గర్భస్థ సంబంధ బాధలు, మధ్యస్థించం లేక ఏం మాట్లాడుతున్నాడో మీకు తెలియని స్థితిగా ఉంటుంది. ఇంద్రియ పట్టుత్వం దిగజారు. కాబట్టి అమ్మవారి సేవ చేసుకోండి. చివరిగా మీనరాశి. మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రము 4 పాదాలు కలవు. ఈ మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి పురుషాలను ధన కుటుంబ జీవనకారం గురువు 5వ ఇంట 6వ ఇంట సంచారము, కేతు అనుకూల సంచారము. జన్మస్థితి వల్ల మీకు స్వవిషయంలో ధైర్యం తక్కువ. ధనాదాయం అనేక రకంగా చేతికి వచ్చి మరుక్షరంలో మాయమగును. భార్య లేక స్త్రీ మూలకంగానే మీ జీవితం నిలబడును. శారీరకంగా నిరుత్సాహం, దిగులు, ఔషధ సేవలు చేయక, నరఘోష
విధంగా ఉంటుంది. మీ మంచితనం వలన ఇతరులు ఏది చెప్తే అది నిజాన్ని భావించే చివరకు ఆర్థిక చికాకులకు లోనుగా దిత్యార్థునుడి యోగ పదములు కలదు. పట్టుదలచే కార్యములు సాధిస్తారు. సర్వేజన స్వామి తర్వాత స్వామి మా చైర్మన్ గారు ఇది మా చైర్మన్ గారు రాసి ఆయన చెప్పకపోతే ఈ కళావేదిక కానీ ఇంకా తర్వాత మనకు రాజు అనండి. ఇప్పుడు మామూలు దాన కర్ణుడు అనకూడదు. ఆయనకు దానాభిలాషి అని అనడం మంచిగా అనిపిస్తుంది. ఎవరికి ఏం సాయం చేయాలా, ఏం చేయాలా, ఏం చెప్పి ఏం అని అడుగుపోయిన చెరువులు నాకు చాలా మంది పరిచయం ఉన్నారు కర్నూలులో. అందరికంటే నాకు వెంకటేష్ గారు అంటే నాకు ఆయన సంగతి బాగా తెలుసు. ఆయన దగ్గరికి ఎవరిపైన ఉచితులు పోవడమే జరుగుతుంది. అందుకు ఆయన్ను కర్ణుడు అనే కానీ దానాభిలాషి అంటే ఇప్పుడు కూడా ఎవరికి ఏం చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం కావాలి అని చెప్పి ఉత్తమ దాంట్లో ఉంటారు. ఇంకా వీరము, ఇక రాజకీయములు కానీ ఆయన ఆలోచనలు కానీ లౌక్యములు కానీ ఆయన డామినేట్ చేసేవాడు నాకు ఎవరు లేదు ఉన్నట్టు కూడా నాకు కనిపించడం లేదు. శూరము, కానీ ఆయన లోపల అన్ని విషయాలు బయట మనం గుర్తుపట్టాల్సిందే కానీ ఆయన దగ్గర ఏదో శూరం ఉందని మనం గుర్తుపట్టలేము. ఆయన చేసిన పని వల్ల ఆయనైతే చేయగలడు, ఎవరు చేయలేని చెప్తుంది. కాబట్టి ఆయన ఇప్పుడు ఈ సంవత్సరం దానగిరస్తున్నట్టుగా భావిస్తే ఆయనకి ఎంత కీర్తి ప్రఖ్యాతుల్లో అంత కీర్తి ప్రఖ్యాతులతో ఆయన ఇట్లే తేజవంతంగా కూడా వెలుగుతూ ఉండాలని మనసా వాచా కర్మణ నా యొక్క ఆరాధ్య దేవత ఆంజనేయ స్వాముల వారిని, ఎందుకంటే ఆంజనేయ స్వామి కార్యస్థితి హనుమంతుడు అంటాడు. కాబట్టి ఆయన అన్ని కార్యక్రమాలను కూడా సాధించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలరు. తర్వాత వారి జాతకం ప్రకారం కూడా శని లాభస్థానంలో మరియు గురువు 5వ స్థానంలో. 5వ స్థానం అంటే సంతానం మామూలుగా జాతకంలో కానీ వీళ్ళు కానీ 5 సంతానము, 9 తండ్రి, 4. కాబట్టి ఆయన 5వ ఇంట్లో గురు సంచారం వచ్చేపాటికి తన సంతానానికి తండ్రి ఎలా చూసుకుంటాడో ఆ ప్రకారంగా ఆయన మానసికంగా కానీ రాజకీయంగా కానీ ఏ రకంగా కూడా తన పుత్రభావంతో అందరికి కావలసిన సహాయం చేస్తూ మీకెందుకు నేనున్నాను అని చెప్పే గుణం కలిగించే గురువు 5వ ఇంట్లో ఉన్నాడు. లాభాధిపతి, ఆ లాభాధిపతి అంటే శని లాభస్థానం ఉన్నాడు. ఈ యొక్క శని ఈ తైలాలు అంటే నూనె స్వామికి అభిషేకం మంచిది అంటారు. కాబట్టి ఆయనకు ఈ కెమికల్స్ కానీ ఈ యొక్క నూనె వ్యాపారాలు కానీ కెమికల్స్ రసాయనికాలకు కూడా మంచి ఆదాయం కలిగి మంచి ఉన్నత స్థితిని పొందుతారు. తర్వాత రాహు కూడా 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆ రాహుల ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇంకోటి ఆయన సుపుత్రుడు చిరంజీవి, ఇప్పుడున్న రాజు భరత్ గారి జాతకం కూడా చాలా బాగుంది. ఆయనకు గ్రహాలు మొన్న గడిచిన సంవత్సరం ఈ సంవత్సరం మీ 2 వరకు 100 గ్రహ బలము 55% ఉండింది. ఉంటే కూడా ఇన్ని ప్రఖ్యాతులు ముందుకు పోగలుగుతున్నాడు. ఎందుకు పోగలుగుతున్నాడు అంటే గ్రహాలను ఎవరు తప్పించుకోలేదు. శని మర్రి చెట్టుపై శివుడు పోయి శనికి భయపడి మర్రి చెట్లు దాపెట్టుకున్నాడు. కానీ మరి ఎట్లా మనం తప్పించుకోవాలి గ్రహబలాన్ని అంటే మనం చేసే పుణ్యబలం. పుణ్యబలం అంటే దేవుడు మొక్కడం కాదు, గుళ్ళకు అభిషేకాలు, హోమాలు అవన్నీ చేయడం కాదు. ఎప్పుడు కూడా మనసా వాచ కర్మణ, మన కళ్ళతో ఏం చూస్తున్నాము, చెవులతో ఏం వింటున్నాము, నోటితో ఏం మాట్లాడాము, మానసికంగా మెదడులో ఏం ఆలోచించినాము, ఈ యొక్క ప్రవర్తనని బట్టి మనకు పుణ్యఫలం పెరుగుతుంది. ఎప్పుడు కూడా కర్మ అనేది రాముడైనా కృష్ణుడు గాంధారి శాపము, రాముడు అమ్మవారి సీతమ్మవారిని కూడా బాగా పెట్టినాడు, తమ్ముడు చనిపోయినాడు. శివుడు ఆ యొక్క సతీదేవుని హోమగుండంలో పడిపోయింది, ఆ యొక్క గణపతి మీదకి త్రిశూలం తీసుకొని సంహారం చేసినాడు. ఎందుకు ఇలా జరిగింది అంటే యోగ మాయ. అక్కడ ఏదో వెనక ఏదో కారణం ఉంటుంది, ఆ కారణానికి ఇది జరుగుతుంది. బట్ అటువంటి భగవంతుడు కర్మను అనుభవించినప్పుడు మనం నా కర్మ పోగొట్టు, నాకు అది చెయ్యి ఇది చెయ్యి అంటే ఏ దేవుడు కూడా దగ్గరికి రానియడు. మళ్ళీ ఏం చేయాలా భగవంతుని మొక్కాలంటే ముందు మన పుణ్యఫలం సంపాదించుకోవాలి. మన దగ్గర ఎంత పుణ్యం ఉందో ఆ పుణ్యాన్ని బట్టి దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు. దాన్ని పుణ్యఫలము మనసా వాచా కర్మణ. కాబట్టి భరత్ గారి పై సంవత్సరం 155% గ్రహం అనుకూలంగా ఉంటే కూడా ఇతరంగా మంచి పేరు ప్రతిష్టలతో ముందుకు పోగలుగుతున్నాడు. ఈసారి ఆయన గ్రహబలము 68%కు పోయింది. కాబట్టి ఆయనకి ఎదురు లేకుండా ఈ యొక్క రాజకీయ జీవితంలోనూ పేరు ప్రఖ్యాతుల్లోని తండ్రికి దగ్గర తనయుడు అని అనిపించుకుంటాడని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అంటే నా నమ్మకం కాదు, నా చేతిలో ఉండేది ఆయుధం. ఈ ఆయుధాన్ని ఉపయోగించి
జరుగుతుందని చెప్పడమైనది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వారిష్ట శాంతిరస్సు. శుభమంగళం. ఇప్పుడు పరాభవ నామ సంవత్సర సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వామివారు చెప్పినట్లు దానాభిలాషి, శ్రేయోభిలాషి, కళాభిలాషి శ్రీ టీజీ వెంకటేష్ గారిని ముఖ్య అతిథిగా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికి చప్పట్ల నడుమ. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అడిషనల్ ఎస్పీ శ్రీ విజయ్ పీరా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. టూరిజం ఆఫీసర్ శ్రీ లక్ష్మీనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇక మా టీజీ కళాక్షేత్రం గౌరవ సలహాదారులు మాంటిస్సరీ విద్యా సంస్థల అధినేత శ్రీ రాజశేఖర్ గారు, రవీంద్ర విద్యా సంస్థల అధినేత శ్రీ పుల్లయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జ్యోతి ప్రజ్వలనతో ఈనాటి ఉగాది ఉత్సవాల కార్యక్రమాలు కొనసాగుతాయి. 60 సంవత్సరాలలో 40వ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం మనం జరుపుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరాది అందరికీ శుభం కలగాలని ఆకాంక్షిస్తూ మన గౌరవ అతిథులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. శ్రీ ఆర్జే రామకృష్ణ గారు వేదిక దగ్గర రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. సాజంద్రభక్తివన్ననాయస్తమయా గృవాణమంగళం దీపం తైరోక్యం త్రిపురాభం భక్తాం ప్రేక్షయామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాం నరకాద్ఘోరే దివ్యజ్యోతినమోస్తుతే. ఇది దీపం దర్శయామి. జ్ఞానజ్యోతివిరావిస్వం సభామంటపనిలయే. ఇదం దేవీ జ్యోతిర్గయా జ్యోతిర్మయే. ఓమే త్రాహిమాం నరకాద్ఘోరే దివ్యజ్యోతినమోస్తుతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ వైద్యులు డాక్టర్ మాలకొండయ్య గారు ఉన్నారు. వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇప్పుడు మా అధ్యక్షులు పత్తిబాబులయ్య గారు మాట్లాడుతున్నారు. ఇప్పటికే కాలాతీతం ఇది. వేదికను అలాగే పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతూ పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ పెద్దలు మాట్లాడిన తర్వాత కార్యక్రమాలన్నీ మన వినాయకుల్లా గారు ఎవరో కన్వీనర్ వారు పూర్తి చేస్తారు.
కాలాతీతమైంది కాబట్టి. పరాభవ సంవత్సర ఉగాది సందర్భంగా టీజీవీ కళాక్షేత్రంలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్యత్వం చేసినటువంటి కళాక్షేత్ర చైర్మన్ శ్రీ టి వెంకటేష్ గారికి, అలాగే అడిషనల్ ఎస్పీ హుస్సేన్ ప్రసాద్ గారికి, రాజశేఖర్ గారికి, ప్రముఖ వైద్యులు శ్రీ బాలభద్రయ్య గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ సమావేశానికి చేసినటువంటి కర్నూలు నగర పుర ప్రముఖులందరూ కూడాను పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మనకందరికి కూడాను భగవంతుని యొక్క ఆశీస్సులతో అందరము సుఖశాంతులతో ప్రశాంతమైన వాతావరణంలో కాలం గడపాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆర్జే రామకృష్ణ గారు మాట్లాడతారు. 2 నిమిషాలు ఎవరికైనా. పరాభనామ సంవత్సర ఉగాది వేడుకలకు విచ్చేసినటువంటి టీజీవీ కళాక్షేత్ర సృష్టికర్త, కళాక్షేత్ర చైర్మన్ గారు అయినటువంటి ఆనాడు దానకరుణ్, ఇందాక అన్నారు స్వామీజీ దానకరుణ్ గురించి చెప్పారు. ఆనాడు దానకరుణ్ పుస్తకాల్లో చదివాము, ఈరోజు దానకరుణ్ కన్ను ముందు చూస్తున్నాము. అలాంటి దానకరుణ్లు సృష్టించినటువంటి, నిర్మించినటువంటి, దర్శకత్వం వహించినటువంటి ఈ కళాక్షేత్రానికి ఈరోజు మనమందరం కూర్చుని ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమాలు ఇన్ని చూస్తున్నామంటే దీనికి కారణం ఆయన, ఆ టీజీ వెంకటేష్ గారికి, అలాగే మరి ఈ కళాక్షేత్ర అధ్యక్షులు పత్తి ఓబులయ్య గారికి, మరి అలాగే మాంటిసోరి మీ అందరికీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, పరాభనామ సంవత్సరం అంటే భయపడాల్సిన అవసరం మనకు లేదు. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు, ముఖ్యంగా కర్నూలు జిల్లా వాసులకు లేదు. ఎందుకంటే ధర్మం 4 పాదాల మీద నడుస్తున్నప్పుడు ఈ పరాభనామ సంవత్సరం ఏమీ చేయదని చెప్పి మన పండితులే ఉద్ఘాటించారు. టీజీ వెంకటేష్ గారు కూడా వచ్చేటప్పుడు చెప్తారు. కర్నూలు జిల్లాకి 4 పాదాల మీద నడవటానికి అన్ని రకాల కారణం అవుతున్నటువంటి మన టీజీ వెంకటేష్ గారు కర్నూలులో ఉండగా మనకి ఎట్లాంటి పరాభవాలు ఉండవని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని మీ అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని టీజీ వెంకటేష్ గారు మన అందరికీ అన్ని వేళలా ప్రేమాప్యాయతలు పంచాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. మాంటిసోరి అధినేతల అడిషనల్ ఎస్పీ గారు హుస్సేన్ ఎన్నాళ్ళు గడిచాక ఇన్నాళ్ళకు గడిచాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిరాక, ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిరాక, ఎగసేను నింగిరాక. ఈ గాలి ఈ వేళ ఈ దూరు సెలయే నా కళ్ళలో
పత్తి ఉబులేశ్వర్ గారికి, వారి ముఖ్య బృందానికి అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2026 సంవత్సరం మంచి గాయకుడిగా గుర్తించి టీజీవి కళాక్షేత్రం ప్రత్యక్షంగా ఈరోజు మా గౌరవనీయులు కళాభిమాని, కళాపిపాసి, కళాసేవలు అందించేటువంటి టీజీ వెంకటేష్ గారి చేతుల మీదుగా తీసుకోవడం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కళాక్షేత్ర బృందానికి మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సార్ గారికి, పుల్లయ్య సార్ గారికి, ఆర్జే రామకృష్ణ గారికి, మాంటిసోరి విద్యా సంస్థల అధినేత శ్రీ రాజశేఖర్ సార్ గారికి, మాలగుండయ్య సార్కి, టూరిజం ఆఫీసర్ గారికి, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి మన కర్నూలు పట్టణ ఆహుతులందరికీ కూడా పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా మన స్వామి గారు చెప్పారు, అంత డెప్త్ మనకు సామాన్య ప్రజలకు అర్థం కాదు. నేను చెప్పేది ఒకటే ఏంటంటే, సార్ చెప్పిన సారాంశం, మనం చేసేటువంటి పని మనకు కావచ్చు, సమాజానికి కావచ్చు ప్రయోజనకారిగా ఉండాలి. ఇతరులకు అనర్థదాయకంగా కాకుండా చేసేటువంటి మంచి పని, ఏదైనా మంచి పని చేసుకొని పోవడమే మనకు ఉన్నటువంటి కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేస్తూ పోతే దేవుడు మనకు అనుకూలిస్తాడు. కాబట్టి ఆ రకంగా మనము మన సమాజం ముందుకు పోతూ మన యొక్క పట్టణానికి కావచ్చు, సార్ యొక్క ఆశీస్సులతో చేసేటువంటి పనులు ఏదైనా సక్సెస్ అవుతాయని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మనందరికీ కూడా పరాభనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. ధన్యవాదాలు. డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ శ్రీ లక్ష్మీనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు వేదిక ముందు ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ప్రభావనామ సంవత్సర ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ఈ సంవత్సరము మంచి జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ మాలకొండయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను నిర్వహించినటువంటి పెద్దలు, పూజ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, మిగతా పెద్దలు, మిత్రులు, ఈ సభకు ఇచ్చేసినటువంటి, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పూర్వ ప్రముఖులు, పిల్లలు పూజలు చేసి తొలి సంవత్సరం రోజు కాబట్టి మన తెలుగు సంవత్సరం 60 సంవత్సరాలలో తొలి సంవత్సరం కాబట్టి 1 of the 60 months. 40వ సంవత్సరం ఆల్రెడీ మన యాంకర్ చెప్పారు, 40వ సంవత్సరం అని. ఇంతకుముందు 1966లో ఇదే పరాభనామ సంవత్సరం వచ్చింది. సో దీని గురించి భయపడక్కర్లేదు. అప్పుడు కూడా మన ఇంకా 100-120 సంవత్సరాలు ఉండే అంత ప్రజలకు సేవ చేయాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ ఇంతటితో ముగిస్తుంది. ఇప్పుడు మనందరి శ్రేయోభిలాషి, కళాభిలాషి, టీజీవి కళాక్షేత్రం రూపకర్త గౌరవనీయ చైర్మన్ శ్రీ టీజీ వెంకటేష్ గారు సందేశం ఇస్తారు.
జరుగుతున్న ఓబులయ్య గారు వారి సహచరులందరికీ నా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులు, పెద్దలు, పుల్లయ్య గారు, రాజశేఖర్ గారు, హుసేన్ పీర గారు, మా డాక్టర్ మాల్కొండయ్య గారు, లక్ష్మీనారాయణ గారు, ఆర్జే రామకృష్ణ గారు, మిగతా హుసేన్ పీర గారు, మీరు మాట్లాడారు. మీ పరాభావం సంవత్సరం కింద కూర్చోబెట్టారా? ఏం పరాభవం లేదు. పరాభవ సంవత్సరం అంటే అదేదో చెడు జరుగుతుందని కాదు, లేకపోతే అవమానం అని కాదు అని పెద్దలు స్వామి చెప్పారు. చెడును ఎదుర్కొని జయించేదే పరాభవనామ సంవత్సరం అని చెప్పడం జరిగింది, వినటం జరిగింది. మరి తమాషా అయ్యాక చెప్పాను. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, కళాకారులకు, కళామణులకు, పూజ్యులు స్వాములు వచ్చారు, వారికి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఉగాది పురస్కారాలు 10 మందికి, మరి అలాగే నాటకం కళాకారులకి 18 మంది. సభ్యులకు సన్మానాలు. ఉగాది పండుగ అనేది అంత కలకలగా ఉంటుంది. అందరూ కొత్త కొత్త బట్టలు, రంగురంగుల బట్టలు, మాకు మొదలుకొని అందరూ ఒక తెలుగుదనాన్ని ఉట్టిపడే విధంగా ఈ పండుగలు చేసుకుంటుంటారు. ఇంటికి అతిథులను పిలిపిస్తారు, అల్లులను పిలిపిస్తారు, కుటుంబంతో అందరూ చక్కగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. మరి ఇటువంటి పండగ ఆంధ్రుల సొత్తుగా ఉండిపోయింది. మరి భూప్రపంచము పుట్టిన, కొత్త భూప్రపంచము పుట్టిన రోజు అంటారు. అది కొత్త సంవత్సరం కూడా. మరి ఉగాది సంవత్సరం ఈ తొలి పేరేమో భయంగా ఉంది, కానీ అంతా బాగానే జరుగుతుందని చెప్పడం కాదు. మరి మనందరికీ మేలు జరగాలని అందరూ షడ్రుచులు చేసే ఉంటారు. తీపి, ఉప్పు, పులుపు, చేదు, కారము, వగరు అన్నీ కలిపి ఇంట్లో వంటలు చేసే ఉంటారు. అందరు తిన్నారా? పిల్లలు తిన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? పచ్చడి తిన్నారా? ఈరోజు పండుగ తినని వాళ్ళు ఏదన్నా హాస్టల్లో ఉండే వాళ్ళు కూడా, పుల్లయ్య గారు, ఇక్కడ మాన్సరి అధిపతి ఉన్నారు, రాజశేఖర్ గారు, వారు ఈ ఉగాది పండుగ చేయించారా? మీరు సార్ ధన్యవాదాలు. వాళ్ళకి కూడా హాస్టల్లో పిల్లలు అంటే పెద్ద ఖర్చుగానా మన సంస్కృతి గుర్తుండే విధంగా ఉంటుంది, మర్చిపోరాదు. ఈరోజు కొంతమంది పిల్లలు తినలేదన్నారు. మీ ఇంట్లో పోయి పేరెంట్స్ అడగండి, ఎందుకు తినలేదు, ఎందుకు చేయలేదు, అర్థమైందా? ఓకే. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు, పెద్దల్ని సన్మానించడము, కళాకారుని సన్మానించడము ఈరోజు ఆనవాయితీగా వస్తున్న దినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ చేయాలని. ఆ లిఫ్ట్ పని, లిఫ్ట్ ఏదో కొద్దిగా బ్రేక్ డౌన్ అయిందని విన్నాను. ఆ లిఫ్ట్ రెడీ అయిపోయేదే, పైన కూడా నిండిపోయే విధంగా ఈ కళాకారం చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. గుడ్ లక్. సన్మానిస్తారు. పరాభవ నామ సంవత్సరం ఎంత శుభప్రదమైనదో అన్ని వివరాలు శ్రీ భానుస్వామి గారు తెలియజేశారు.
ప్రతి ఏటా మా టీజీవీ కళాక్షేత్రంలో జరిగే ఉగాది మహోత్సవాల్లో భానుస్వామి గారే పంచాంగ శ్రవణాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. వారు జ్యోతిష్యంలో కూడా చక్కని ప్రావీణ్యాన్ని పొంది ఉన్నారు. దయచేసి ఒక అర్ధగంట సేపు ఈ కార్యక్రమం జయప్రదంగా చేస్తారు. మీరు చూసి ఉంటారు, భాను ప్రకాష్ గారు పరాభవన సంవత్సరం ఉగాది మంచి రోజులని ఆయన ప్యాంప్లెట్ వేస్తారు. మీరు అందరూ చూసే ఉంటారు. సో అందరూ ఏమైనా దొరకపోతే మళ్ళీ తీసుకొని వెళ్ళాలంటే. శ్రీ భానుస్వామి గారికి శాలువతో సత్కారం, పారితోషికం గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారు అందిస్తూ ఉన్నారు. శాస్త్రుల గారికి స్వామి గారికి సాంప్రదాయబద్ధంగా 5,000 ఇస్తున్నాం. సారు 10,000 ఇవ్వమంటున్నాడు. సార్ 5,000 ఇప్పుడు ఒక్క నిమిషం సార్. పెట్టుకొని వేరే వాళ్ళకి ఖర్చు పెట్టమంటే కళాక్షేత్రకు కొదువు లేదు. మీరు చూసుకోండి స్వామి. మీరు ఆదాయం అందరికీ బాగుంది అంటారు, మాకు ఆదాయం బాగుంటుంది, మీకు కూడా ఆదాయం బాగుంది. అనంతరం నాదస్వరం కళాకారుడు కొత్తపల్లి కృష్ణ గారికి నాదస్వరం బృందం అందరూ రావాలి. ఉగాది వేడుకలను ప్రారంభించి నాదస్వరంతోనే వారు శ్రీకారం చుట్టారు. కొత్తపల్లి కృష్ణ గారిని గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారు కొత్తపల్లి కృష్ణ బృందం మొత్తాన్ని సేవలతో సత్కరిస్తూ ఉన్నారు. పారితోషికం అందజేస్తూ ఉన్నారు. ఇప్పుడు పరాభవ నామ ఉగాది సందర్భంగా విశిష్ట పురస్కొండయ్య గారు గౌరీగోపాల్ ఆసుపత్రిలో గడియారపు ముళ్ళు వెంట 24 గంటలు రోగులకు వైద్యం అందిస్తూ 7 పదులు దాటిన తర్వాత కూడా 7 పదులు దాటిన అనంతరం కూడా ఆయన అత్యంత అంకిత భావంతో పేషెంట్స్ని చూస్తూ ఉంటారు. తన భోజనాన్ని టిఫిన్ చేసాన్ని కూడా ఆయన పక్కకు పెడుతూ పేషెంట్స్ ప్రయారిటీ ముందుగా ఇస్తూ వారికి వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. జనరల్ ఫిజిషియన్గా రాత్రి 2 గంటల వరకు వారు వైద్యం చేస్తూనే ఉన్నారు. కర్నూలు నగరంలోని అత్యుత్తమ వైద్యుడిగా పేరు పొందినటువంటి శ్రీ టి మాలకొండయ్య గారు అందరికీ చిరపరిచితులు. కర్నూలులో తన జీవితం కన్నా ముఖ్యంగా రోగుల జీవితమే, రోగుల ప్రాణమే నిన్న అని భావించేటటువంటి ఒకే ఒక వైద్యులు శ్రీ టి మాలకొండయ్య గారు నిరంతరం సేవలు అందిస్తూ ఉన్నారు. అందుకే వారి ప్రేమతో పారితోషికం ఇచ్చినట్టున్నారు. అసోసియేషన్ ఏం కాదు ఇది. ఎంట్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఎంతో మన కళాక్షేత్రాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చినటువంటి ప్రతిభకు థ్యాంక్స్ చెప్తూ మిగతా ఈ సభ్యులందరికీ థ్యాంక్స్ చెప్తూ ఏదైనా చిన్న పనికి ఇది ఖర్చు పెట్టాలని కళాక్షేత్రానికి నేను డొనేట్ చేస్తున్నాను. మీ దగ్గరికి తర్వాత డొనేషన్ కోసం ఈసారి మాత్రం చెక్ సార్ మీ పేరు చేయడం మీరు తీసుకోవట్లేదు. ఇట్లా చేస్తారని చెక్ వేస్తుంది సార్ 10 మంది కలిపి అలా కూర్చోండి సార్. నెక్స్ట్ బలరాముడు 70 ఏళ్ళ పైబడినటువంటి వ్యక్తి, సంగీతంలో విశేషపరిచినటువంటి వ్యక్తి బలరాముడు.
గత 10 సంవత్సరాలుగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్గా ఉంటున్నారు. ప్రత్యుత్తరాలు నిర్వహించడంలో వారు అగ్రగణ్యులుగా నిలిచి రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రత్యేక పురస్కారాన్ని పొంది ఉన్నారు. శ్రీ చిన్నరాముడు గారు 10 సంవత్సరాలుగా మేనేజర్గా ఉంటూ ఒక దశాబ్ద కాలంగా మన కర్నూలు నగరానికి అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు. అందుకు గుర్తింపుగా వారికి ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందివ్వడం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు. అందరికీ అందుబాటులో ఉంటారు. చిరునవ్వులు చిందిస్తూ ఏ సాయం కావాలన్నా నగర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. శ్రీ సక్సెస్ స్టోరీస్ ని అందించడంలో ఆయన అందవేసిన చేయి, తన కళానికి పదును పెట్టి ఎక్కడ సమస్య కనిపించిన దానిని ప్రజలకు తెలియజేయడంలో జర్నలిజంలో సమస్య కన్నా కూడా మా కళాకారుల గురించి ప్రతి ఆదివారం సాహిత్యము, సంగీతము, నాటకము కళాకారులు వచ్చినప్పటి నుంచి కూడా మాకు విశేషమైన ప్రచారం ఆంధ్రజ్యోతి పత్రికలు ఇస్తున్నాడు. అలాగే ఆయన మాకు నటుడు కూడా సహనటుడు. మా నాటకాల్లో మొన్న ధైర్య నరసింహలో ద్వితీయ బహుమతి ఉంది, అందుకని ఆయన సన్మానం చేస్తున్నాం. థ్యాంక్ యూ నవీన్ గారు. వారి శ్రీమతి కూడా ఉన్నారు ఇక్కడ. అమ్మా మీ పాప ఎక్కడుందో. టీజీఈ కళాక్షేత్రంలో అనేక పౌరాణిక నాటకాల్లో నటించి నంది అవార్డు గ్రహించినటువంటి మహమ్మద్ మియా, గజల్ గానగానే గజల్ని షేక్ చేయగలిగిన షేక్ మహమ్మద్ మియా, ఆయన పాటల దూద్ సేమియా. అటువంటి గాయకుడికి విశిష్ట పురస్కారం అందివ్వడం జరుగుతుంది. అనంతరం ప్రశంసలు అందుకున్నారు భాస్కర్ గారు. ఆ అమ్మాయి మా రవీంద్ర పుల్లయ్య సార్ శిష్యురాలు, నాకు కూడా శిష్యురాలు. భాస్కర్ నంది అవార్డు ఉన్నటువంటి నటుడు. అలాగే మా చంద్రరామన్ సార్ మేనేజర్ గారి శ్రీమతి కూడా వేదిక మీద రావాలమ్మా. సార్తో ఫోటో మీద చంద్రరామన్ సార్ గారి మేనేజర్ తర్వాత శ్రీ ఎస్ఎండి ఇనాయతుల్లా గారు, అలాగే మా కళా సంస్థకు ఏ కార్యక్రమం కూడా వారు ప్రసంగము తర్వాత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఇంకోటంటే వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, వివిధ కులాలకు చెందినటువంటి వారు సార్ డ్యాన్స్ మ్యూజిక్ స్కూల్ పెట్టి ఈ తాండ్రపాడు అనేది కర్నూలులో ఉంటూ కూర్చోండి. రామ్మా దేవిశ్రీ నూరా మళ్ళీ సార్ ఈ తాండ్ర వ్యక్తి. మా నాటక కళాకారుల గురించి ఆయన రాసిన కథ కమ్మారంటే అందరూ రావాలి. మారుతి పౌరోహితం గారు వారికి వచ్చిన ఖమ్మంలో వచ్చిన అవార్డును కళా సంస్థలోని కళాకారులకు ఇచ్చేటువంటి గొప్ప ఉదార హృదయాలు వారిని గట్టిగా చప్పట్లు కొట్టి ఇటీవలే ఒక అద్భుతమైన వ్యాసం కథ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రచయితగా ప్రచురించినటువంటి వారు మారుతి. అభినందనలు, ధన్యవాదాలు.
చక్కటి మధుర గీతాలతో అలరించేటటువంటి గాయకుడు. జాఫర్ బాషా గాయకుడిగా మంచి ప్రశంసలు పొందాడు. అయిపోయింది. ఇప్పుడు ఈ 10 మంది కలిపి ఒక గ్రూప్ ఫోటో దిగుదాం, ముందుకు రావాల్సిందిగా సాల్వా తీసుకొని మీ మొమెంటో తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. గ్రూప్ ఫోటో దిగుదాం. ఈ థ్యాంక్ యూ. తర్వాత సార్ సైరా నరసింహారెడ్డి మన మిర్యాల సైరా నరసింహారెడ్డి నాటక కళాకారులు వరుసగా రావాలి. పివి శ్రీనివాసరెడ్డి, సైరా నరసింహారెడ్డి పాత్రధారి శ్రీనివాసరెడ్డి త్వరగా రావాలి. కె బాల వెంకటేశ్వర్లు గారు, అనంతరం వాల్మీకి పి రాజారత్నం గారు, ఆర్ శామ్యూల్, జి లక్ష్మణ, స్వాతి. 5 నిమిషాలు అయిపోతుంది కార్యక్రమం. 5 నిమిషాలు ప్లీజ్, త్వరగా రావాలన్నా. కె బాలవీరుడు, గోఠాల వెంకన్న పాత్రధారి, ఉత్తమ గాయకుడిగా పేరున్నటువంటి గాయకుడు. నెక్స్ట్ సంఘ ఆంజనేయులు, వాల్మీకి రాముడు, ఒడ్డే ఓబన్న రాముడు. త్వరగా త్వరగా ఇవ్వాలయ్యా. నెక్స్ట్ ఆంజనేయ నెక్స్ట్ ఆంజనేయ తర్వాత రాజారత్నం ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్గా మొన్న అవార్డు పొందిన దాంట్లో తహసీల్దార్ పాత్ర, రాఘవాచారి పాత్రధారి. రాయ్ కవరియా అట్లే ఇచ్చేసి చాలా చాలా మేడం మేడం చేతులు పెట్టద్దాం. నెక్స్ట్ ఆర్ శామ్యూల్, పానకాల పాత్రధారి. ఈరోజు ఆవిడ మన ముందు నిలబడాలంటే ప్రత్యేకంగా మనం భగవంతుని ధన్యవాదాలు చెప్పాలి. ఈయన అయిపోయినాడేమో అనుకున్నటువంటి పాత్రలోకి ఇవాళ స్టేజ్ మీద అంత హుషారుగా ఉండంటే అంతా దైవ కృప. అయిపోయినట్టు చెప్పేసి అనుకున్న స్థితి నుంచి అద్భుతంగా పాటలు పాడి, పద్యాలు పాడి, తర్వాత మన ప్రేక్షకులను ఉరుతొలిగినటువంటి పాత్రధారి పానకాలు. నెక్స్ట్ లక్ష్మణ, జి లక్ష్మణ గారు, లక్ష్మణ నాస్తిక పాత్రధారి. నెక్స్ట్ స్వాతి, రాధిక, స్వాతి ప్రియ. కొంత త్వరగా నువ్వు తర్వాత రాధిక ఆమెది స్వాతి ప్రియ, ఎంఆర్ రాధిక తర్వాత ఏ శ్రీనివాసులు. అడ్వకేట్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ దొరికింది. ఈసీ మెంబర్స్ అనంతరం సభ్యులు దాసెట్టి శ్రీనివాసులు గారు, రెడ్డి గారు. ఫోటో శ్రీ కె రామస్వామి గారు, రామస్వామి గారు. రెడీ పెట్టండి. కేవి రమణ గారు, రామస్వామి గారు, శ్రీ కేవి రమణ గారు, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్.
మంచి డాక్టరు. టిటి గురుమూర్తి గారు విజ్ఞానపీఠ కరెస్పాండెంట్గా ఉంటూ సేవల నుంచి విశ్వ హిందూ పరిషత్ సేవా ప్రముఖగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి వ్యక్తి ఆయన గురుమూర్తి గారు. నెక్స్ట్ చంద్రకంటి మత్తయ్య గారు. శ్రీ యాగంటీశ్వరప్ప గారు. నెక్స్ట్ ఎన్డి కృష్ణప్పన్ గారు. లక్ష్మీకాంతారావు. లక్ష్మీకాంతారావు. ఈశ్వరయ్య గారు. లక్ష్మీకాంతారావు, ఈశ్వరయ్య. ఈశ్వరయ్య. కరీముల్లా సుదేష్ణ నిత్యశ్రీ. కరీముల్లా సుదేష్ణ నిత్యశ్రీ. డాన్స్ మాస్టర్లు కావాలమ్మ త్వరగా. కరీముల్లా సుదేష్ణ నిత్యశ్రీ. సైరా నరసింహారెడ్డి వారు విజయనగరంలో అద్భుతమైన ప్రదర్శించి వాడు ఉన్నటువంటి వేలాది మంది ప్రేక్షకులు సంతోషపెట్టినటువంటి వారు. కరీముల్లా. ఇంకా దాంట్లో లక్ష్మీకాంతారావు గారు. సుదేష్ణ నిత్యశ్రీ అండి. శివయ్య. శివయ్య ఉన్నారు సార్ ఈసీ మెంబర్స్ లో. శివయ్య. సుదేష్ణ నిత్యశ్రీ. మా పిల్లలంతా రావాలి గ్రూప్ ఫోటో. ఇప్పుడు డాన్స్ చేసిన పిల్లలు మొత్తం రావాలి. సార్ పోవాలి. ఇవాటి ఫోటో దిగడం కోసం రావాలి. నృత్య ప్రదర్శనలు చేశారు. ఆ పిల్లలందరూ గౌరవనీయ చైర్మన్ గారితో ఛాయాచిత్రం తీసుకుంటారు. డాన్స్ టీచర్ చిత్రరేఖ. చిత్రలేఖ. ఈ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో ఈరోజు నృత్య ప్రదర్శన చేసినటువంటి చిన్నారుల బృందం వారిని ఆశీర్వదిస్తూ గౌరవనీయులు రవీంద్ర విద్యాసంస్థల డైరెక్టర్ పుల్లయ్య గారి ఆధ్వర్యంలో ఈ నృత్య ప్రదర్శన జరిగింది. కరెస్పాండెంట్ వంశీ పర్యవేక్షణలో దాంతో అభినందనలు తెలియజేద్దాం. వంశీకృష్ణ లేడు, పుల్లయ్య సార్ డైరెక్టర్ ఉన్నాడు, అలాగే చిత్రరేఖ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీరు ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం సార్. ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొని ఇంతమంది కళాకారులను చాలా ఓపికగా వేదికపై నిలబడి సన్మానించి పురస్కారాలు అందజేసిన గౌరవనీయ చైర్మన్ శ్రీ డి వెంకటేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. వెంకటేశ్వర సంగీత కళాశాల అర్జెంటుగా పోవాలి. 2 ఆటలు నన్ను నా చివరి కోరిక. చాలా ఇక్కడనే ఉండండి. అయ్యా
సార్ 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 థ్యాంక్ మీతో వద్దు సార్ 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 అందుకే సార్ మిత్రులారా, నా చివరి రిక్వెస్ట్ సార్ 2 మాటలు చెప్పి ముగిస్తాను. 2006లో అంతకుముందు ఉండేటువంటి అందరికీ పరిచయం ఇదే. లలిత కళా సమితిగా ఎట్లా ఉండేది, ఏ రూపంలో ఉండేదో ఏమో మీ అందరికీ తెలుసు. 2006లో సారు ఆర్థిక సాయం చేస్తే ఈరోజు ఈ రూపంలోకి వచ్చింది. 2006, 2026 మధ్యలో సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి? 20 years సార్. ద్విదశాబ్ది ఉత్సవాలు సార్. అది తర్వాత సార్ ఇక్కడి నుంచి ప్రతి నెల కూడా ఈ 26వ సంవత్సరం పూర్తయ్యేంత వరకు కూడా ఉత్సవాలు నిర్వహిస్తాం. ఇంకా చివరి కోరిక నాదేమిటంటే సార్, నేను 2002 ఫిబ్రవరిలో ఈ పదవిలోకి ఇక్కడికి వచ్చినాను. అధ్యక్షుడిగా 2002లో వచ్చినాను. ఇది 2026 అంటే 24 పూర్తి 25లోకి వచ్చినాను. ఇది రజతోత్సవం సార్. మీరు సెలవిస్తే ఇక విశ్రాంతి తీసుకొని హ్యాపీగా ఇంటికాడ ఏదైనా కార్యక్రమం చేసుకుంటాను. ఈ 25 సంవత్సరాల పాటు నాకు ఈ గౌరవం పెద్దలు టీజీ వెంకటేశ్వర ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సార్ ఏ ప్రదర్శన వెళ్ళగా టీజీవీ కళాక్షేత్రం వంటి వాళ్ళ మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. స్టేట్లో నెంబర్ 1 పౌరాణిక నాటకాలకు ఎక్కడ పోయినా మనకు అవార్డు రావాల్సిందే సార్. 25వ తేదీ తెలంగాణ గవర్నమెంట్ మన నాటకం సామాన్య ఏర్పాటు చేసింది. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఆ ప్రోగ్రాంకి వస్తున్నారు. అంత పేరున్న కళాక్షేత్రాన్ని మీ ఆశీస్సులతో మీ దీవెనలతో ఇంత పేరు తీసుకురావడం జరిగింది. ఈ రజతోత్సవం పూర్తి అవుతుందంటాను సార్. మళ్ళీ ఎక్కడికి పోను 25 పూర్తయిన వెంటనే మీరు సెలవిస్తే ఏమైంది? కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు అన్ని ఇంట్లో ఉంటే చెడిపోతున్నాం. ఇక్కడ ఉంటూ కళాక్షేత్రం బాగుపడుతుంది. మీరు హెల్తీగా ఉంటారు. ఎప్పుడూ మనకు మన ఒంటిలో బలం ఉన్నంత వరకు భగవంతుడు మమ్మల్ని సృష్టించాడు. మనం సృష్టించినప్పుడు మనకు సాధనైనంత సేవ చేస్తూనే పోతూ ఉండాలి. ఒక కుటుంబమే కాదు, చుట్టుపక్కల వాళ్ళు, ప్రాంతం వాళ్ళు, మనమంతా బాగుంటే దేశం బాగుంటుంది. సో మనందరం బాగుండాలి. మనకు వీలైనంత సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. నేను రోజు 20 గంటలు నేను పనిచేసేదో సినిమాలు చూడటము, టీవీలు చూడటము, పేపర్లు చదవటము ఏదో ఒకటి ఉంటుంది. 20 గంటలు 4 గంటలు మాత్రమే నిద్రపోతాను. ఇంకేమంటే ఏం చెప్పు. నేను నాకన్నా చిన్నోడా పోతుంది చిన్నోడు. మరి నాకన్నా 1 year చిన్నోడు. నేను రిటైర్డ్ అయినప్పుడు ఆయన రిటైర్డ్ అవుతాడు. కానీ రిటైర్మెంట్ ఉండదు. కాకపోతే కార్యక్రమాలు వేరే ఎవరికైనా కార్యక్రమం చేస్తాను సార్. నేను నెక్స్ట్ కార్యక్రమం చిన్నారుల జానపద నృత్యం ఉన్నది. థ్యాంక్ యూ సార్. కానీమ్మా నవీన్ చౌదరి గారికి వారి మిత్రులు రంగా కానీ సాంగ్ స్టార్ట్ డుమ్మరి
ఉగ్ర నరసింహావతారం దగ్గర నుంచి రామసప్తం వరకు రవీంద్ర విద్యార్థులు చాలా చక్కని నృత్యాలు ప్రదర్శించారు. చక్కని తెలుగు సంస్కృతి, తెలుగు భాష, తెలుగు మధురిమల్ని ప్రదర్శించేటటువంటి నృత్యాలు ప్రదర్శన చేసిన ఈ చిన్నారులకు చప్పట్లను అభినందన తెలియజేద్దాం. వీరిని ఈ వేదిక తీసుకొచ్చినటువంటి రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంతటితో కార్యక్రమం ముగిస్తున్నాము. చివరిగా మా జాఫర్ భాష ఇవాళ ఉగాది పురస్కార గ్రహీత ఒక్క